బోధనాభ్యసన ప్రక్రియను ఉపాధ్యాయుడు నిర్వర్తించడానికి పద్ధతి దోహదం చేస్తుంది. దీనిలో 4 సోపానాలు ఉన్నాయి. 1 పథకరచన, 2 అదుపు చేయడం, 3 నిర్వర్తించడం, 4 నాయకత్వం వహించి ముందుకు తీసుకెళ్ళడం. బోధనాభ్యసన విధానంలో ఎల్లప్పుడూ దీనిపై దృష్టి కేంద్రీకరించాలి. విద్యార్థి కేంద్రంగా. ఉపాధ్యాయ కేంద్రిత అభ్యసనం కేవలం ఉపాధ్యాయుడిపై దృష్టి ఉంటుంది. జ్ఞానము సముపార్జనకు ప్రాధాన్యం. ఉపాధ్యాయుడు మాట్లాడతాడు, విద్యార్థులు వింటారు. విద్యార్థి ఒంటరిగా పనిచేస్తాడు. విద్యార్థులు ప్రతి కదలికను ఉపాధ్యాయుడు పరిశీలిస్తాడు. ఉపాధ్యాయుడు బోధనాంశాలు ఎన్నుకొని బోధిస్తాడు. విద్యార్థుల అభ్యసనను ఉపాధ్యాయుడు మూల్యాంకనం చేస్తాడు. తరగతి గది నిశ్శబ్దంగా ఉంటుంది. ఇది ఏకముఖంగా జరిగే ప్రక్రియ. అదే మనం విద్యార్థి కేంద్రిత అభ్యసనం చూస్తే ఉపాధ్యాయుడిపై దృష్టి ఉంటుంది. జ్ఞాన నిర్మాణానికి ప్రాధాన్యం. ఉపాధ్యాయుడు విద్యార్థులతో పరస్పర సంబంధం కలిగి విద్యార్థులకు తగిన మార్గదర్శనం వహిస్తాడు. విద్యార్థులు సమూహంలో పనిచేస్తారు. విద్యార్థులు ఎలాంటి జంకు లేకుండా అభ్యసనలో పాల్గొంటారు. స్వేచ్ఛగా భావాలు వ్యక్తీకరిస్తారు. విద్యార్థులు తాము అభ్యసించే అంశాలు తామే ఎన్నుకుంటారు. విద్యార్థులు స్వీయ మూల్యాంకనం చేసుకుంటాడు. ఉపాధ్యాయులు కూడా మూల్యాంకనం చేస్తారు. తరగతి గది గోలగోలగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇది ద్విముఖ ప్రక్రియ. అంటే మనకి విద్యార్థి కేంద్రీకృత అభ్యసనం అంటే ఇది ద్విముఖ ప్రక్రియ అంటాము. అదే ఉపాధ్యాయుడి కేంద్రిత అభ్యసనం అంటే ఏకముఖ ప్రక్రియ. బోధనా పద్ధతులు 2 రకాలుగా ఉంటాయి. ఉపాధ్యాయ కేంద్రీకృత, విద్యార్థి కేంద్రీకృత. ఉపాధ్యాయుని పాత్ర అధికంగా ఉండి ఉపాధ్యాయుడు చురుగ్గా క్రియాశీలకంగా ఉంటాడు. విద్యార్థులు నిష్క్రియాత్మకంగా శ్రోతలుగా ఉంటారు. దీన్ని మనం ఉపాధ్యాయ కేంద్రీకృతం అని అంటాము. అదే విద్యార్థుల పాత్ర అధికంగా ఉండి విద్యార్థులు అభ్యసనలో క్రియాశీలకంగా ఉత్సాహంగా ఆసక్తితో పాల్గొంటారు. ఇది విద్యార్థి కేంద్రీకృత పద్ధతి. ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు చూద్దాం. ఉపన్యాస పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, చారిత్రక పద్ధతి, కథాకథన పద్ధతి, వనరుల పద్ధతి. ఈ వనరుల పద్ధతిగా మనం మూలాధార పద్ధతి అని కూడా పిలుస్తాము. ఉమ్మడి భాగస్వామ్యం. తర్వాత 6th వన్ నిర్మాణ పద్ధతి. మన విద్యార్థి కేంద్రీకృతం చూద్దాం. విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు: అన్వేషణ పద్ధతి, నియోజన పద్ధతి, ప్రాజెక్టు పద్ధతి, చర్చా పద్ధతి, సాంఘిక ఉద్గార పద్ధతి, వాద సంవాద పద్ధతి, విచారణాధార పద్ధతి, కృత్యాధార పద్ధతి, ప్రయోగశాల పద్ధతి. 10th వన్ సమస్య పరిష్కార పద్ధతి. 11th వన్ ఆగమన పద్ధతి. 12th వన్ నిగమన పద్ధతి. 13 విశ్లేషణ పద్ధతి. 14 సంశ్లేషణ పద్ధతి. 15 క్రీడా పద్ధతి. 16 శాస్త్రీయ పద్ధతి. 17 నిర్మాణాత్మక ఉపగమం. 18 ప్రశ్న పద్ధతి. అంటే మనకి విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు అనేవి 18 ఉన్నాయి. అదే ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు అంటే మనకి 6 ఉన్నాయి. జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతుల్లో ఉపన్యాస పద్ధతి. దీన్ని ముఖత లేదా వాచకం ద్వారా బోధించే పద్ధతి అని అంటాము. లెక్చర్ అనే ఆంగ్ల పదం లెక్టార్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. లెక్టార్ దీని అర్థం టు రీడ్ ఆర్ టు టీచ్, దగ్గరగా చదువు లేదా దగ్గరగా అరువు. ఇది జ్ఞాన రంగాన్ని పెంపొందించే విధంగా ఉంటుంది. ఉపాధ్యాయుడు మాటల ద్వారా విషయాన్ని విద్యార్థులకు బోధిస్తాడు కాబట్టి దీన్ని భాషణ పద్ధతి, వివరణల పద్ధతి, ఇంకా వ్యాఖ్యాన పద్ధతి అంటారు. దీనికి మనకు ఉపాధ్యాయ కేంద్రీయ పద్ధతులకు ఇంకో పేరు ఏంటంటే భాషణ పద్ధతి, వివరణల పద్ధతి, వ్యాఖ్యాన పద్ధతి. ముఖ్యమైన అంశాలను నల్లబల్లపై రాస్తూ బోధించాలి కావున దీన్ని రాసి మాట్లాడే పద్ధతి, చాక్ టు టాక్ మెథడ్ అంటారు. కోబిన్ ప్రకారం 11% జ్ఞానార్జన జరుగుతుంది. ఉపాధ్యాయుడు ప్రముఖ పాత్ర వహిస్తాడు. విద్యార్థులు కేవలం శ్రోతలుగానే ఉంటారు. విద్యార్థి కంటే విషయానికి ప్రాధాన్యత. ఇది అతి పురాతన పద్ధతి.
ఉపాధ్యాయుడు సాంద్రత అధ్యయనాల్లోని సంఘటనలకు ధోరణులకు సంబంధించిన సమాచారాన్ని క్రమమైన ప్రామాణికమైన విధానాల్లో విద్యార్థులకు అందిస్తాడు. కథలు, జీవిత చరిత్రలు ఉపన్యాస పద్ధతికి రూపాంతరాలు. నెక్స్ట్, ఉపయోగించే సందర్భాలు: ఉద్దీపన చేయడానికి, నూతన పాఠంను పరిచయం చేయడానికి, విషయ స్పష్టతను కలిగించడానికి, విస్తృతమైన విషయ జ్ఞానాన్ని అందించడానికి, పునః సమీక్షించడానికి, అనుమానాలను నివృత్తి చేయడానికి, ఉన్మీకరణలు చేయడానికి, శాస్త్రజ్ఞుల జీవిత చరిత్రను వివరించడానికి, పరిమిత కాల వ్యవధిలో పాఠ్య ప్రణాళిక ముగించడానికి, ప్రదర్శించుటకు వీలు కాని అంశాలను వివరించడానికి. దీన్ని విజయవంతం చేయడానికి అవ్వడానికి తీసుకోవాల్సిన సూచనలు, జాగ్రత్తలు ఏంటంటే, ప్రారంభంలో విషయ పరిచయం గురించి ప్రస్తావించాలి. తరగతి గదిలో చిరునవ్వుతో ప్రవేశించి ప్రేరణల ద్వారా విద్యార్థులను సంసిద్ధులు చేయాలి. ఉపన్యాసించేటప్పుడు స్వరంలో మార్పులు ఉండాలి. ఉపన్యాసమును ఉదాహరణలతో మేళవించాలి. ముఖ్యాంశాలకు ప్రాధాన్యత కల్పించాలి. మంచి ఉపన్యాసానికి సరళమైన భాష, చక్కటి ఉచ్చారణ, మంచి కంఠస్థరం ఉండాలి. ముఖ్యమైన విషయాలను పలుమార్లు తిరిగి వక్కానించాలి. పిల్లల వైపు చూస్తూ ప్రశాంతంగా ప్రసంగించాలి. విద్యార్థులందరికీ వినబడేలా విద్యార్థులు గమనిస్తూ బోధించాలి. మధ్యలో విద్యార్థులను భాగస్వాములు చేయాలి. అంశాలను దీనికి సంబంధించిన అంశాలను ఒక క్రమ పద్ధతిలో బోధించాలి. దీనికి బోధన దశలు ఏంటంటే ఒక 45 మినిట్స్ ఉంటుంది. అందులో 3 దశలు చూద్దాము ఒక పీరియడ్లో. ప్రవేశం ఎంత, మనకి 5 నిమిషాలు తీసుకోవాలి. ప్రదర్శన 30 మినిట్స్, ముగింపు 10 నిమిషాలు. అదే ముగింపు అంటే పునర్చన మొత్తం 45 మినిట్స్. ఉపన్యాస పద్ధతి ప్రవేశంలో ఉపాధ్యాయునికి ఉండవలసిన లక్షణం నైపుణ్యం. ఉపన్యాస పద్ధతి ముగింపులో ఉపాధ్యాయునికి ఉండవలసిన లక్షణం సృజనాత్మకత. అన్ని పద్ధతుల్లోనూ అంతర్లీనంగా మిళితమై ఉండే పద్ధతి ఉపన్యాస పద్ధతి.